నేను ఇప్పటివరకు మన ఛానల్‌లో చాలామంది మంచి మంచి ఫండ్ మేనేజర్‌లు మీకు ఇంట్రడ్యూస్ చేశాను కదా! ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోయే ఫండ్ మేనేజర్ చాలా స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటున్నానంటే, బేసికల్ మన పర్సెప్షన్ ఏంటి? ఎవరైనా ఫండ్ మేనేజర్ లెవెల్‌కి ఎదగాలంటే వాళ్ళు ఐఎంలోని ఎంబీఏ చేసి ఉండాలి, లేకపోతే సీఎఫ్ఏ అయ్యి ఉండాలి, లేకపోతే ఇంటర్నేషనల్ ఎంబీఎస్ కానీ ఏమైనా చదువున్న వాళ్ళే ఫండ్ మేనేజర్లు అవ్వగలరు అని మన పర్సెప్షన్ ఉంటుంది. బట్ కానీ ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేయబోయే వ్యక్తి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా లేదు తను. అండ్ ఒక మ్యాగజైన్‌లోని అసోసియేట్ ఎడిటర్ కింద తన కెరియర్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఒక ఫండ్ మేనేజర్ లెవెల్, అది కూడా ఫండ్ మేనేజర్ నార్మల్గా అనుకోదే, సక్సెస్ఫుల్ ఫండ్ మేనేజర్. ఎందుకంటే తను ఎవరైతే ఐఎంలో ఎంబీఏలు చేసిన ఫండ్ మేనేజర్లు ఉంటారో వాళ్ళకి తన పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు, కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చుక్కలు చూపిస్తూ అండ్ చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తున్న ఫండ్ మేనేజర్ అతని పేరే సమీర్ రజ్. ఈయన నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ మేనేజ్ చేస్తారు. ఈ ఫండ్ మేనేజర్ మీరు చాలాసార్లు వినే ఉంటారు ఈ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ గురించి. చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసిన ఫండ్ ఇది. లాస్ట్ 1 ఇయర్ కానీ కాదు, కన్సిస్టెంట్గా లాస్ట్ 3 ఇయర్ 5 ఇయర్లో కూడా మంచి రిటర్న్ డెలివర్ చేసింది. ఇంత సక్సెస్ఫుల్ ఫండ్ మేనేజర్ అయినా కూడా చాలా సింపుల్ వ్యక్తి అండ్ చాలా ట్రాన్స్పరెంట్గా మనం అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు. ఈరోజు సమీర్ రజ్ తన స్మాల్ క్యాప్ ఫండ్ ఏదైతే ఎలా మేనేజ్ చేస్తున్నారో ఆ ఫండ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ గురించి అండ్ ఏదైనా స్మాల్ క్యాప్ స్టాక్లోని తను ఇన్వెస్ట్ చేసే ముందు ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ చూస్తారు అండ్ ఎలాంటి స్మాల్ క్యాప్ కంపెనీస్ని క్లియర్గా అవాయిడ్ చేస్తారు అండ్ తను ప్రజెంట్ బుల్లిష్కున్న సెక్టర్స్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా ఆన్సర్ చేశారు. అవన్నీ మీరు పేషెంట్గా వినడానికి ప్రయత్నించండి. మీకు చాలా లెర్నింగ్ అయితే ఈ వీడియోలో దొరుకుతుంది. అండ్ ఈ వీడియో చూసిన ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే, వీడియో చూసిన ప్రతి ఒక్కరు సింపుల్, నేను ఏం అడగట్లేదు, జస్ట్ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మ్యాక్సిమం పీపుల్కి షేర్ చేసినట్టయితే ఇలాంటి ఎఫర్ట్ పెట్టడానికి మాకు చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ నార్మల్ బేసిక్ వీడియోస్ చేసేయడం చాలా ఈజీ, బట్ ఇలాంటి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫండ్ మేనేజర్స్, మనీ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో మన కంట్రీలో, వాళ్ళు మన తెలుగు ఛానల్ వరకు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయాలంటే కొంచెం ఎఫర్ట్ అవుతుంది. అండ్ ఇలాంటి ఎఫర్ట్ పెట్టినప్పుడు మీరు జస్ట్ ఇచ్చే ఆ లైక్ అండ్ షేర్లోనే చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది. సో మిస్ అవ్వకుండా లైక్, షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ మన రెగ్యులర్ ఎక్స్పర్ట్ సిరీస్ ఇంటర్వ్యూస్ ఫార్మాట్లో లాగే సమీర్ రజ్ గారు తెలుగు రాదు కాబట్టి తన ఆన్సర్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. తను ఆన్సర్ చేసిన తర్వాత తెలుగులోని ఎవరికైతే ఆన్సర్ కావాలో వాళ్ళకి తెలుగులోని నేను ట్రాన్స్లేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే ఇంగ్లీష్లో ఆన్సర్ బాగా అర్థమైందో వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ స్కిప్ చేయాలంటే కింద టైం లైన్ ఉంచుతాను. ఆ టైం లైన్ బట్టి మీరు స్కిప్ చేసుకుని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. లెట్ మీ ఇంట్రడ్యూస్ సమీర్ రజ్ నౌ. Hi Samir, first of all, thanks a lot for giving us this opportunity. We have Thanks for close to inviting. 6 lakh people, Telugu audience who are investors who want to learn about equity markets. They are spending a lot of time in learning. We keep uploading many videos, but listening from people like you makes a lot of difference. And I know you are one of the busiest and successful small cap fund manager, but I was reading your profile. When I have gone through your profile, you were started your career as a assistant editor in a magazine. From there to a successful small cap fund manager, that means you have gone miles ahead in your journey. And many young viewers who are watching this video, if you can share your journey, your success story, how you could able to achieve this success, it can motivate few people. So I want to hear that story first. No, great. First of all, thanks for inviting me and having me. So, I got interested in markets when I was in college, kind of. So this I'm talking about way back in, 80s. Like, so I finished my graduation in 89. So I'm talking more of like 85, 86 kind of period. So in those days, there was hardly any equity research. And actually there was nothing like close to there was no electronics market. There was a physical sales certificate and all this. So in those days, there was no equity research kind of. So, when I got interested in the market, I started reading for, newspapers and magazines which cover this. So Capital Market is one magazine which I came across, and they had a very scientific approach, kind of. So I really fell in love with their approach. And in fact, before I finished my graduation, I was clear that, whenever I'll finish my graduation, I would want to work in capital market. So that's how I joined. So frankly, I become assistant editor much later. So I actually joined in database, kind of, because, I didn't do any post-graduation and they were not hiring any graduates. So they say you start with a database kind of. So, but that turned out to be a very good thing, because in database, you read each and every annual report which is coming. And that really gave me a lot of experience. And when they saw my interest on the job, they promoted me to editorial department. And that was one place I can tell you, where, you had files for each and every company where you used to keep all annual reports, all half-yearly results, all newspaper cuttings. Then, we could meet managements from there. We could interact with industry experts. So that was a place from where genuine research was happening. And in that sense, it was my dream job, kind of. And it really worked out pretty well, kind of. So I worked there for 5.5 years. Then I decided to start on my own, kind of. So with one of my colleagues, I started a company called Envicon Research. So our job was basically to do investment advisory
and also to do research, for money kind of, because we had to also support our costs kind of. And we had very marquee investors. I won't take name, but we had a fortune of interacting in those days with some of the really marquee investors, kind of, and we learned a lot. But unfortunately, after untimely death of my partner, I had to close this. So then I joined Hinduja Finance, Okay. kind of as a portfolio manager. So there I worked for 5 years. Then opportunity came in MK, certain stockbroker. So MK used to specialize in again mid and small cap. That's where my heart is, kind of. So in MK, I was heading the research for first 3 years, and then I was heading the PMS. And then suddenly, this Nippon, earlier it was called Reliance. So that opportunity came. And actually, I was hired to assist Sunil in covering mid and small cap stocks. So, it was all looks like a destiny. I mean, no specific efforts from me. But one thing is sure that like if you keep your interest and, if you keep working hard in one direction, finally, fortunes smile on you someday. So, True. that's the summary of the When you journey. started your career 85, that is the year I have born. That means So you I started career in 89, so I got interested in market Okay. when I was in 85. So I Okay. finished my graduation in 89. That's exactly the year where I started my career. 89. Pretty long journey you have. Yeah, long journey. Today, More than- my viewers will have lot of learning. That means you have seen many cycles. I myself keep telling them I saw 2-3 cycles and I shared those experience. You have seen many more cycles. Actually, you have seen a different market altogether. Before that paper system and all was completely different. Thanks a lot for sharing your story, Samir. తన జర్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే క్యాపిటల్ మార్కెట్స్ మ్యాగజైన్లోని అసోసియేట్ ఎడిటర్ కింద జాయిన్ అయినప్పుడు ఇనిషియల్గా చాలా లెర్నింగ్ ఉన్నది. ఎందుకంటే బికాస్ నేను యాన్యువల్ రిపోర్ట్స్ కానీ కంపెనీ గురించి వేరియస్ అదర్ రిపోర్ట్స్ కానీ డేటా మొత్తం చదవాల్సి వచ్చేది. లాట్ ఆఫ్ రీడింగ్ వల్ల చాలా నేర్చుకోగలిగాను ఇనిషియల్ కెరియర్లోని. దాని తర్వాత నా ఓన్ ఫామ్ స్టార్ట్ చేశాను. బట్ కానీ నా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తన అన్టైమ్లీ డెత్ వల్ల ఆ ఫామ్ని క్లోజ్ చేసేయాల్సి వచ్చింది. దాని తర్వాత ఎంకేలోని స్మాల్ క్యాప్ రీసెర్చ్ కోసం జాయిన్ అయ్యాను. దాని తర్వాత రిలయన్స్ మ్యూచువల్ ఫండ్, అదే ఇప్పుడు నిపాన్ మ్యూచువల్ ఫండ్ అయింది కదా, ఈ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్లోని సునీల్ సింఘానియా గారు అప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్కి ఫండ్ మేనేజర్ అనమాట. తనకి అసిస్ట్ చేయడానికి ఈ ఫండ్లోని జాయిన్ అయ్యాను. దాని తర్వాత సునీల్ సింఘానియా గారు తన ఓన్ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ బికమ్ ఫుల్ ఫ్లెజ్డ్ ఫండ్ మేనేజర్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. My next question is, if a young viewer wanted to enhance his knowledge in equity markets, in particularly small cap category, what do you advise them to track and what do you advise them to learn? Right. See, I think, reading is the most important thing. So just look around, what other smart investors are doing, kind of try and learn from them. But finally, I think market is the best teacher, you'll have to wet your feet basically. So, start investing in the market, learn, make mistakes. You have to put tuition fees to the market. Unless you pay tuition to the market, you cannot really learn. So go and wet your feet, but do it in a controlled manner. So I think personally, what I have seen the best thing is, to actually observe the stock price movement very, very closely. If some stock is going up and is going up significantly, just try and understand why it's going up, why some stock has gone up, or why one stock is not going up. So that will, give you a lot of learnings. And, daily you learn something. So whatever you learn, just keep a note of it. Whatever mistakes you make, also keep a note of it. And, that way you fine tune your experience, fine tune your knowledge. And I think finally market is the best teacher. But at the same time, nowadays, there's a huge amount of knowledge available. There are so many smart investors, learned investors who are giving interviews. There are so many channels like you who are spreading the knowledge. There's so many books available. So nowadays there is no dearth of knowledge. When we started, even if you were to get an annual report of a company, you used to feel lucky, kind of. So from those days to this days, I think the information availability is really fantastic. So I think just go and invest, wet your feet, learn from the master, pay tuition fees, but just make sure that you don't pay too high tuition fees. That you go out of business. So not many people may not know that it is difficult to get annual reports. Now we can just click of a button, we get annual report. So me and my partner, we had a tie-up with Rattiwala. So we used to go to him every weekend and buy per annual reports. So money used to pay, and I personally bought in those days, odd lots in at least 50 companies, so that I can get annual reports every year. Okay, we need to buy annual report. నేను యంగ్ ఇన్వెస్టర్లు ఏదైనా స్మాల్ క్యాప్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఏం నేర్చుకోవాలని అడిగాను. దానికి ఆయన ఏం ఆన్సర్ చేస్తున్నారంటే బేసికలీ మనం చాలా వరకు చదవాలి, చదవడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, ఎవరైతే స్మార్ట్ ఇన్వెస్టర్లు ఉంటారో మార్కెట్లో, ఆ స్మార్ట్ ఇన్వెస్టర్లను అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారు, ఏ థీమ్స్ మీద ప్లే చేస్తున్నారు, ఇలాంటి అబ్జర్వ్ చేసినట్టయితే మనకి వాళ్ళ యాక్టివిటీస్ బట్టి మనం నేర్చుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సెకండ్, మార్కెట్లో మనకి డైలీ ఏదో ఒక స్టాక్ సిగ్నిఫికెంట్గా పెరుగుతుంది, ఏదో ఒక స్టాక్ సిగ్నిఫికెంట్గా పడుతుంటుంది కదా. ఇలా పెరుగుతున్నప్పుడు ఆ స్టాక్ ఎందుకు పెరుగుతుంది, పడుతున్నప్పుడు ఎందుకు పడుతుంది, ఇది అబ్జర్వ్ చేసి
నోట్స్ రాసుకున్నట్టయితే మనకి చాలా లెర్నింగ్ అనేది డైలీ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు ఆ మిస్టేక్స్ని కూడా మనం రాసుకోవాలి. రాసుకున్నప్పుడు ఆ మిస్టేక్ని రిపీట్ చేయకుండా ఉంటాం. అండ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అంటే మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తామో ఇన్వెస్ట్ చేసినప్పుడు రియల్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. థియరిటికల్గా ఎంత నేర్చుకున్నా అవ్వదు, రియల్గా మార్కెటే మనకు చాలా వరకు నేర్పిస్తుంది. సో కాకపోతే ఇనీషియల్గా ట్యూషన్ ఫీజు అయితే మార్కెట్ పే చేయాల్సి ఉంటుంది. ఆ ట్యూషన్ ఫీజు కింద మనం పే చేసే అమౌంట్ ఎక్కువ ఉండకూడదు, అంటే మనం చేసే తప్పులు ఎక్కువ ఉండకూడదు. తక్కువగా ఉన్నప్పుడు పెద్ద ఎఫెక్ట్ అవ్వదు. సో చిన్నగా ఇన్వెస్ట్ చేస్తూ రెగ్యులర్గా నేర్చుకుంటూ వెళ్ళడం బెటర్ అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Samir, see, you were one of the best and successful small cap fund manager in the category, and you are consistently able to deliver that performance. And small cap is some category many people may not know. It is one of the toughest category to manage because the universe is pretty large when compared to a large cap or a flexi cap is also fine. In flexi cap, many people tend to hold 70-80% in large caps itself, whereas small cap universe is pretty big and work and data availability is pretty low. Work-wise it is high, data availability is pretty low. In spite of that, you are able to consistently deliver outperformance over a long period. What's the recipe of it? So there's no recipe as far as, the way our style is kind of, we try and keep it pretty simple. So see, in small cap, you have to necessarily invest for long term. So I always tell this investor, if you want to come to this space, don't come with a short term view. You want to really get a real experience and beauty of this space, come with long term view. And I suggest minimum 8 years because, historically we have seen that at least there is one bull market every 8 years. So in a small cap investing, it's very important that, one bull market passes through your portfolio. So then, you really see virtue of small cap investing. So, if you have to really take a long term view, and see, normally when you take a long term view, so you have to get associated with somebody for a long term kind of. So when you want to associate with somebody with a long term, you want to make sure that, thought process is aligned and they're good people. So I think the most important part of our philosophy is that we want to get associated with good promoters, good management, and who are having good businesses. So then only thing which remains is that you have to buy them at a reasonable price. So, if you get these 2-3 things right, and then the idea is that you keep on holding it as long as you can. So, in small and mid cap, I think most of the money is made in holding. But unfortunately, most of the people, because of the price movement or because of too much of watching of media, too much of negative news floating around, they get sidetracked and they just jump out of train somewhere down the line and they don't get a full benefit. Whereas, in small cap, if you have patience, you can have multi-baggers in your portfolio, kind of. So I think the most important part of our strategy is to get associated with good companies, with good promoters, and then sitting for a long amount of time. Having said that, it's not easy because, some of the stocks in our portfolio, we have been holding for like almost 10 years. For example, Navin Fluorine, which has been a 20-bagger for us. We have been holding since 10 years kind of. So within that 10-year journey, it's not that, stock price goes up in one way direction. There will be at least 3 or 4 occasions where Navin Fluorine would have corrected by 25, 30, 40%. So you have to live with, those kind of fall. You have to digest it and still keep your faith, kind of. So that faith comes from the research. So research is the most important thing in this category. Fortunately, we have one of the best teams in the industry. My colleagues, they don't come in limelight, but they do all the background works, kind of. So we have a fantastic research team. So your conviction comes from the research there, which they're doing, which gives you conviction to hold when there is a negative news flow, kind of. So I think research is the one thing which is making a lot of difference. So I think it's a research and holding. And fortunately, we have had investors. So we have been always telling investors that if you want to come to the small cap space, come with a long term view. And fortunately, people are keeping that faith and giving us a long term money, which gives us a luxury. Because if investors start getting panicking because of market falls, and we are forced to sell at the wrong price. So I think the most important thing is to keep your nerves during the tough time. Because best time to buy a small cap when there is a blood on the street. When there is everything around rent and everybody is in panic. So that's when you get your most important chance to buy, kind of. So I think these are the couple of things which are very, very fundamental of small cap investing. Okay. And maybe that's a sort of recipe if you want to call it. Okay. నేను నెక్స్ట్ మీ ఫండ్లో ఇంత కన్సిస్టెంట్గా బెస్ట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తున్నారు కదా, దాని వెనకాల రెసిపీ ఏంటని అడిగాను. దానికి ఆయన ఏం చెప్తున్నారంటే, మేము లాంగ్ టర్మ్ వ్యూతో ఇన్వెస్ట్ చేస్తాం. ఈ లాంగ్ టర్మ్ వ్యూతో ఇన్వెస్ట్ చేసినప్పుడు మేము ఎవరితో అసోసియేట్ అవ్వాలనుకుంటామంటే, ఎవరైతే ప్రమోటర్స్ అండ్ మేనేజ్మెంట్ లాంగ్ టర్మ్లోని వాళ్ళ కంపెనీని గ్రో చేద్దామని ఆలోచనలో ఉంటారో అలాంటి మేనేజ్మెంట్తో అసోసియేట్ అవ్వాలనుకుంటాం. సో అలాంటి మేనేజ్మెంట్లు ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ స్టాక్స్ అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసినట్టయితే, ఈ 2-3 థింగ్స్ కరెక్ట్గా చేసినట్టయితే మన పోర్ట్ఫోలియోలో మల్టీ బ్యాగర్ రిటర్న్ని డెలివర్ చేసే
స్టాక్స్ని అయితే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ స్మాల్ క్యాప్ ఇన్వెస్టింగ్లో మోస్ట్ ఆఫ్ ద మనీ హోల్డింగ్లోనే జరుగుతుంది. కానీ మీడియాలో వచ్చే న్యూస్లు కానీ నెగిటివ్ న్యూస్లో కానీ ఇవన్నిటితో ఎఫెక్ట్ అయ్యి చాలామంది స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, కానీ హోల్డ్ చేయరు ఆర్ ఏ లాంగ్ పీరియడ్. హోల్డ్ చేయకుండా భయపడి అమ్మేస్తుంటారు. అలా కాకుండా మన కన్విక్షన్ నుండి హోల్డ్ చేయగలిగినట్టయితే మనం మల్టీ ఫోల్డ్ రిటర్న్ చూడొచ్చు. సో హోల్డింగ్లోనే మెజారిటీ ఆఫ్ ది మనీ మేకింగ్ జరుగుతుందని చెప్తున్నారు. అండ్ ఏదైనా స్మాల్ క్యాప్ స్టాక్లో కానీ స్మాల్ క్యాప్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ టైం ఏంటంటే when blood is on the street, అంటే మార్కెట్ బాగా పడుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే బికాస్ దట్ ఈస్ వేర్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కానీ స్మాల్ క్యాప్ ఫండ్స్ కానీ మనకు చాలా చీప్గా దొరుకుతాయి. అలాంటి టైంలో అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేసినట్టయితే వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Samir, before taking any mid and small cap stock into your portfolio, what are the key parameters you look into it? Right. So again, I said, I think quality of promoter is the most important thing. See, because business goes through ups and downs. But if the person who is at the helm of the affair, he can make a lot of difference. So how he conducts himself during the tough times, because tough times will do come. So how much passion he has to grow, kind of. So if guy has a right attitude and a passion, and if he's having good business, then I think finally he delivers, kind of. But there will be some companies where it will be a little bit of unlucky and they will fall. So I always feel that out of 10 investment decisions you will make, maybe 6 or 7 will be successful, 3 will be failure. So that's a part of the game, kind of. So I think that's a most important thing. And I think another important thing in small cap is that cannot completely rely on what management says. It's very important to have strong network where you can do other checks. So we rely a lot on when we want to add any company in a portfolio, we try and make sure that there are dealer distributors. We try and meet them. We try and meet the competitors, especially unlisted competitors, because from there you get a lot of real picture. Kind of. So, and also we try and speak to some of the old employees. So we are, as per SEBI direction, we are not allowed to speak to employees who have just left 6 months before, but they can talk after they spend more than 6 kind of. So you get a lot of softer aspects about a company and the management. So again, this software aspects gives us a lot of confidence. So apart from numbers, numbers tell their own story, kind of. So that's the thing. And I think, finally, over a period of time, I think most important thing is that finally what kind of cash businesses are generating. So cash flow is the most important thing which drives the value, kind of. So these are the few things where we play very close attention. Oh, that's fantastic. That means you will be closely tracking the dealer network and past employees. It's not about only listening to the management conference calls. We need to... The managements, nowadays they are interacting with too many people like us. So I can tell you with guarantee that, if today I go and meet MD of a company or CFO of a company, he will know, he can anticipate 90% of the questions which I'm going to ask, and he's ready for it, kind of. So what we are seeing is that utility of those kind of meetings, though still there, kind of, but they're diminishing. And something like this plays very, very important role. And fortunately, thanks to a large size of Nippon India Small Cap Fund, we are able to invest like in research team. So we have perhaps I can say one of the largest team on the buy side who was dedicated to only small cap research, kind of. So I think research is the most important thing. So at Nippon, we have invested enough money in that. And thanks to a larger size of fund, we can afford to do that. నేను నెక్స్ట్ మీరు ఏదైనా స్మాల్ క్యాప్ స్టాక్ని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసే ముందు మీరు ఎటువంటి పారామీటర్స్ చెక్ చేస్తారని అడిగిన క్వశ్చన్కి ఆయన ఏం ఆన్సర్ చేస్తున్నారంటే, ముందుగా ప్రమోటర్ అండ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బికాస్ టఫ్ టైమ్స్ వస్తాయి. టఫ్ టైమ్స్ వచ్చినప్పుడు ఈ ప్రమోటర్స్ అండ్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారన్న దాని మీద ఆ కంపెనీ యొక్క గ్రోత్ ఆధారపడి ఉంటుంది. అండ్ అలాగే బేసికలీ ప్రమోటర్స్ మేనేజ్మెంట్ మంచి వాళ్ళైనా కూడా బిజినెస్లోని క్వాలిటీ ఉండాలి. బిజినెస్ క్వాలిటీ ఉన్నదంటే గ్రో అవుతుంది. బిజినెస్లో క్వాలిటీ లేకపోతే ఎంత మంచి మేనేజ్మెంట్ ఉన్నా గ్రో అవ్వదు. అండ్ స్మాల్ క్యాప్లో మనం తీసుకునే 10 డెసిషన్లోని 3-4 డెసిషన్స్ అయితే రాంగ్ అవుతుంటాయి. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గేమ్. బట్ కానీ ఏవైతే రైట్ అవుతాయి, రైట్ అయిన డెసిషన్స్ మాత్రం మంచి వెల్త్ క్రియేట్ చేస్తాయి. అండ్ ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రమోటర్స్ ఏదైతే చెప్తున్నారో ప్రమోటర్స్ చెప్పే దాని మీద 100% రిలే అవ్వకూడదు. మనం ఛానల్ చెక్స్ కూడా ఉండాలి. లైక్ మేము డిస్ట్రిబ్యూటర్ డీలర్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో అక్కడ రీసెర్చ్ చేస్తాం. అండ్ అలాగే పాత ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, అంటే మానేసి 6 months పైన ఓల్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో చెక్ చేస్తాం కంపెనీ గురించి. అండ్ అలాగే అన్లిస్టెడ్ స్పేస్లో కాంపిటేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో చెక్ చేసినప్పుడు ఇంకొంచెం క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్పరెంట్గా మాట్లాడతారు. వాళ్ళకి ఏది సెల్ఫిష్ రీజన్స్ ఉండవు కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ ఛానల్ చెక్స్ అన్ని చేసిన తర్వాత మాకు ఏదైతే కన్విక్షన్ ఉంటుందో ఆ కన్విక్షన్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేస్తాం. అండ్ ఫైనలీ క్యాష్ మ్యాటర్స్. కంపెనీ ఎంత క్యాష్ జనరేట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. సో క్యాష్ ఫ్లో కన్సిస్టెంట్గా జనరేట్ చేస్తున్నట్టయితే కంపెనీ బాగా గ్రో అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. Samir, if you are trying to do a research on a mid and small cap stock, if you find this parameter, that would be clear no for you. What kind of parameters is that? Right.
So see, I think see if you don't like the management, just don't invest. I think that that's very clear, kind of. And also, I think quality of business is very important. See, however good is the management, but if quality of business itself is not so great, so then it cannot generate free cash for you and compound money for you. So these are the two strict no-nos. Apart from that, what we have seen that any businesses which are over dependent on government. So, there we have seen there are a lot of challenges in creating a lot of wealth. So it brings, a lot of cyclicality in the business kind of. So these are three things. And I think the corporate governance is the most important thing. So I think any management, which takes any shortcuts or, does anything which is against the minority shareholder, I think that's a very strong signal kind of. So we keep watch out for those kind of signals. We have to be really alert. Because like in small cap, the liquidity tends to be very poor, and if you make one mistake and like you're not able to correct it on time, it's all zero or like hit so, or flop. Yeah, so hit I or think flop. There is no average. the entire game is in your hand before you buy. After you buy, you are a slave. So I think whatever you have to do, you have to before take a decision to buy, kind of. So I think just avoid people, whom you don't like feel that they are the kind of people with whom you would want to trust your long term. నేను నెక్స్ట్ ఏదైనా స్మాల్ క్యాప్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ పారామీటర్స్ కనబడినట్టయితే క్లియర్ నో అని మీరు అనుకుంటారు. అలాంటి పారామీటర్స్ ఏమంటే ఫస్ట్ థింగ్ ప్రమోటర్ అండ్ మేనేజ్మెంట్, ఎందుకంటే బికాస్ ప్రమోటర్ అండ్ మేనేజ్మెంట్ కీ రోల్ ప్లే చేస్తారు కాబట్టి. సెకండ్, ప్రమోటర్ అండ్ మేనేజ్మెంట్ ఎంత మంచి వాళ్ళు అయినా కూడా బిజినెస్లో క్వాలిటీ లేకపోతే వాళ్ళు బిజినెస్ని గ్రో చేయలేరు. సో అదొక పారామీటర్, బిజినెస్ క్వాలిటీ ఇంపార్టెంట్. థర్డ్, ఏదైనా కంపెనీ గవర్నమెంట్ మీద ఓవర్ డిపెండెన్స్ ఉన్నదనుకోండి, అది కూడా మాకు క్లియర్ నో, ఎందుకంటే బికాస్ గవర్నమెంట్ ఓవర్ డిపెండెన్స్ కూడా నో అవుతుంది. అండ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసే ముందే మొత్తం వర్క్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే బికాస్ మనం ఏదైనా మిస్టేక్ చేసినట్టయితే కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే బికాస్ లిక్విడిటీ చాలా పూర్గా ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేసే ముందే మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం బెటర్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Many people, after looking at last 1.5 year past superior performance in mid and small cap category, they would be interested in buying. I can see that eager in many investors. What do you advise them? What kind of period they should look at it when they are entering into small cap category, and what is the best mode to invest in mid and small cap category? Right. See, small cap, as I told you, it's a very research intensive category kind of. So if if investors are willing to do it as a full-time activity, they can invest on their own kind of. But the rest of them, I think, who are having their own businesses or jobs, they can focus, they can rely on like professional fund managers like us kind of. And I think the most important thing in small cap investing, one, is very important to take a long term view. I told you that if anybody wants to come to the space and if he wants to experience full beauty of the space, I think 7-8 years is a good view. I think if you take that kind of view, the chances of you having bad experience becomes very less. And we have seen that that's a good enough time frame kind of. In addition to that, see, small cap tends to be very volatile. So what we are seeing is last 15 months. But just remember what happened in last March. The kind of destruction we had in the values kind of. So in small cap, if you cannot mentally be ready to see your portfolio going down by 50%, then don't come to this space. So even if your portfolio falls down in terms of value for a while by 50%, it should not create a butterflies in your stomach. You should be willing to keep your nerves. So that's why I think the asset allocation is the most important thing. So that's why I always say that however bullish you are on small cap, as a matter of overall asset allocation discipline, just put 15 to 20% of your money in small cap. Why it is important? Because see what happens, if you have 100 rupees and say you put entire 100 rupees in small cap, and for some reason some bad news comes. Say tomorrow there's an India-China war or something of border tension, and market falls by 50%. So if you invest 100 rupees and if you lose 50, you'll get very nervous. But say you invested only 15 rupees in small cap, and even if it falls by half, on overall portfolio, you would have still lost 7.5 rupees. So that won't, make you lose your nerve virtually when it's the best time to buy, kind of. So I think the asset allocation and the long-term view are the two most important things. And I think what many people miss is that small cap is a space where you can really make a good wealth. If you take a long-term view. So I've seen many times you make a mistake of selling too early, kind of. Sometimes you make two times money, 3 times money. Oh, if you make a lot of money, let's book profit and get out, and then you go and try and search for other cheaper stocks. But I think the most important thing is that if you found a good stock and good company, then just hold on. You'll be surprised what kind of money
sitting can make, kind of. So in our experience, I think a lot of people miss that sitting part. Kind of, they do a lot of other things right, but that's why I think in small cap diversification is very important. So sometimes people like question us. We have too diversified portfolio. So I think the diversified nature of our portfolio, allows us to like spread our risk and also Yes. hold some of the stocks for long term. Because see, when you hold some stock for like 15, 20 years, you want to hold for. So there will be ups and downs. So when some of your stocks which are doing very well, they go through downward correction, there has to be some other stock in the portfolio which is like doing well at that time. So diversification helps you taking care of, and it makes overall portfolio much more stable. ఈ క్వశ్చన్ సమీర్ రచ్ గారు ఇచ్చిన ఆన్సర్ నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఏ ఫండ్ మేనేజరు ఇంత ట్రాన్స్పరెంట్గా ఆన్సర్ అయితే ఇవ్వరు. ఆయన ఏమన్నారంటే, మీరు ఒకవేళ అంటే స్మాల్ క్యాప్లో రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్. సో మీరు రీసెర్చ్ చేయగలిగినట్టయితే ఓన్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ కానీ అలా రీసెర్చ్ చేయలేరు. అంటే మీకు ఓన్ బిజినెస్ జాబ్ ఉన్నప్పుడు మీరు రీసెర్చ్ చేయలేనప్పుడు ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మీద రిలే అవ్వచ్చు. అండ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం లాంగ్ టర్మ్ వ్యూతో రావాలి. ఎందుకంటే ఎవ్రీ 8 yearsకి మార్కెట్లో ఒక సైకిల్ అన్నది వస్తుంది. సో ఆ సైకిల్లో మనం బుల్ సైకిల్ కూడా చూస్తాం కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ రాంగ్ అవ్వదు. సో అందు గురించి అని చెప్పి అట్లీస్ట్ ఆ 7 to 8 year పీరియడ్ మైండ్ సెట్తో రావాలి. అండ్ స్మాల్ క్యాప్లో 15 to 20% కానీ ఎక్కువ ఎలొకేషన్ ఇవ్వకపోవడం బెటర్. ఎందుకంటే బికాస్ స్మాల్ క్యాప్లోని 50-60% కరెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కరెక్షన్ వచ్చినప్పుడు మీరు ప్యానికే అమ్మేయకూడదు. అలా ప్యానికే అమ్మే కన్నా ఆ టైంలో యాక్చువల్లీ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనమాట. సో అందు గురించి అని ఒకవేళ మీరు స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆ 15-20% ఎలొకేట్ చేసినట్టయితే మీకు పెద్ద ప్యానిక్నెస్ క్రియేట్ అవ్వదు. అదే మీరు 100 రూపీస్, మీ దగ్గర ఉన్న 100 రూపీస్ స్మాల్ క్యాప్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేసినట్టయితే 50% పడితే మీకు చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా, మీ ఓవరాల్ పోర్ట్ఫోలియో మీద, ఓవరాల్ వెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఆ టైంలో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. అందుకని అసెట్ ఎలొకేషన్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ స్మాల్ క్యాప్లోని మేజర్ వెల్త్ క్రియేషన్ అంతా హోల్డింగ్లోనే అవుతుంది. సో మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత హోల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. లాంగ్ పీరియడ్ హోల్డ్ చేసినట్టయితే మల్టీ ఫోల్డ్ రిటర్న్ చూడొచ్చు కేటగిరీలో అని చెప్తున్నారు. Samir, which all sectors you are bullish now post this 1.5 year massive rally in markets? Right. So see, I'm very bullish on telecom because government of India is has finally banned all Chinese equipment. So I think there are a lot of opportunities for Indian equipment and service providers. Kind of, so telecom is one sector, and even in large cap, with it becoming only 2-player market. So I think across large cap, small cap, I think there are interesting opportunities. Kind of IT and anything related to technology, because technology is a way of life. The stocks have run up quite, and they may look expensive, but I think it's still a very interesting long-term story in that. Apart from that, sugar is one sector where we are pretty optimistic. Kind of also Due to ethanol? Due to ethanol? Due to ethanol, also due to ethanol, and also I think MSP policies. Sugar historically used to be a very volatile sector. So with these two things, sugar can deliver much more predictable performance, and we feel this sector can get re-rated significantly. It's still significantly cheap. And apart from that, I think capital goods is one interesting story. We feel capex cycle in India coming back pretty fast, kind of, and I think a lot of capital goods companies are still below the January 2018 high. So there are interesting opportunities in that space. కరెంట్లీ నేను టెలికామ్ అండ్ టెలికామ్ ఎక్విప్మెంట్స్ థీమ్ మీద బుల్లిష్కున్నాను. అండ్ అలాగే టెక్నాలజీ స్పేస్లో కూడా చాలా బుల్లిష్కున్నాను. లాస్ట్ 1 yearలో టెక్నాలజీ స్టాక్స్ బాగా పెరిగినట్టు కనబడుతుంది. వాల్యుయేషన్ కూడా స్ట్రెచ్ అయిపోయినట్టు కనబడుతుంది. బట్ కానీ టెక్నాలజీ స్పేస్లో చాలా ఆపర్చునిటీ ఉన్నది. అండ్ అలాగే షుగర్ థీమ్ మీద చాలా బుల్లిష్కున్నాను. ఎందుకంటే షుగర్ థీమ్ చాలా అండర్ వాల్యుయేషన్లో దొరుకుతుంది. ఇక్కడ చాలా రీరేటింగ్ జరగచ్చు. సో రీరేటింగ్ జరిగినప్పుడు మనకి ఇక్కడ మంచి గ్రోత్ అన్నది చూడొచ్చు ఈ షుగర్ థీమ్లోని. అండ్ మన కంట్రీలో ఏదైతే క్యాపెక్స్ సైకిల్ కనబడుతుందో, క్యాపిటల్ గుడ్స్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో 2018తో కంపేర్ చేస్తే ఇంకా స్టిల్ అండర్ వాల్యుయేషన్లో దొరుకుతున్నాయి. సో క్యాపిటల్ గుడ్స్ స్టాక్స్ మీద కూడా బుల్లిష్కున్నాను అని చెప్తున్నారు. నేను నెక్స్ట్ కరెంట్ మార్కెట్ ర్యాలీ మీద మీ వ్యూ ఏంటి అని అడిగాను. See, basically, this rally started like in March, right? Kind of in March last year. So why we felt so confident that and we opened this one for lump sum subscription, because when we were interacting with the companies in January, February, just before COVID, we were getting signal that Indian economy is on the verge of turnaround. Kind of, if COVID wouldn't have happened, we would have bounced back in terms of economy pretty fast. And that's why, despite COVID, if you see resilience in the corporate performance has been very significant. So, there is some fundamental change, because corporate India has not grown for many years. So it's like, it's like a spring, which has suppressed for very long. And, now it's getting released. So it's getting released at double speed. But having said that, so we are personally, I feel, it's the beginning of a new bull market for India. But, don't forget that, bull markets can also have a correction, kind of. So we have had pretty strong rally over last 15 months. And I think money making has been very easy over last 15 months. So, whenever we have seen that, money making becomes so easy, we sort of go in sort of a little bit of bubble kind of zone. And, just correction might be waiting, knocking the door and some signal.
So I think I don't know whether correction will happen or not, but mentally we'll have to be ready for that. And you make your worst of the mistakes during the best of the bull markets, kind of. So this is a time where you have to consciously let go some of the opportunities, because this is a time when you might compromise on a portfolio. You might go and try and search for cheaper companies, kind of, which may not be necessarily good for the long term. So this is a time where you have to be really, having really high guard, kind of, and not be very casual about it, because otherwise, while currently party is going on, but when party will stop, you might be inviting trouble. So just be very careful. బేసికలీ మార్కెట్ ర్యాలీ మార్చ్ 2020లో స్టార్ట్ అయింది. దానికన్నా ముందే మేము కొంచెం బుల్లిష్గా ఉన్నాం. కరోనా రాకపోయి ఉంటే మన ఎకానమీ ఇంకా బాగా రివైవ్ అయ్యేది. కరోనా వచ్చిన తర్వాత కొంచెం ఎఫెక్ట్ అయింది, బట్ దాని తర్వాత కూడా రికవర్ అవుతుంది. వీ విల్ సీ వెరీ గుడ్ ఎకనామికల్ గ్రోత్, ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ కానీ ఇవన్నీ చూసినట్టయితే వీఆర్ ఇన్ స్ట్రక్చరల్ బుల్ మార్కెట్. బట్ కానీ ప్రతి బుల్ మార్కెట్లోని కరెక్షన్స్ కామన్. సో ఇంత ర్యాలీ అయింది కాబట్టి కరెక్షన్ అయితే రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ వీ డోంట్ నో ఎప్పుడు వస్తుంది అన్నది ఎవరూ చెప్పలేం. బట్ మన బుల్ మార్కెట్లో కూడా కరెక్షన్ వస్తుంది అనేది గుర్తుంచుకోవాలి. ఆ కరెక్షన్ వచ్చినప్పుడు ఆపర్చునిటీ కింద మనం ఇన్వెస్ట్ చేయడం బెటర్ అన్నమాట. సో కరెక్షన్ గురించి వెయిట్ చేసి, అంటే ఈ టైంలో స్ట్రెచ్ వాల్యుయేషన్లో కాకుండా మన అట్రాక్టివ్ వాల్యుయేషన్లో దొరికినప్పుడు ఇంకొంచెం అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి బెటర్ అన్నది ఆయన చెప్తున్నారు. Samir, last time when we saw mid and small cap rallies in previous cycles, you brought in some restrictions in inflows. But this time I could not able to see any such kind of activity. So that means, Right. can I take it as you are still seeing upside in the category for some more time? Right. So see, we opened up this fund for lump sum subscription in last March, because we saw tremendous value in the market, and we saw after a long time market is giving such opportunity. So ever since we have kept it open. See, the reason why we have kept it open, I'll just explain you. So if you remember, our small cap fund was launched way back in September 2010. Yes. So it will be completing 11 years, kind of. So last decade, if you look at economically, it was like one of the worst decade for India. We didn't had any significant GDP growth or earning growth. Also, we had a banking NPA problem going for so long. In addition to that, we have disturbances like Demon, GST, etc. But despite that, if you look at last 11 years, somebody was held on small cap fund for that long, his return is 20% plus CAGR, kind of. So our view is that, if last decade, which was economically not so great decade, if investor had a satisfactory experience, the chances are very high that next decade could be significantly different. Because we very strongly feel that finally government of India has got their act together. They are finally focusing on businesses. They're taking steps like PLI, etc., which will really boost. They want to spend on infrastructure, and also I think global trends of China plus also are acting in favor of India, and plus the entire startup economy, which is attracting huge amount of money. So finally a lot of things are falling in place. So we feel next decade could be very interesting. So we still feel if somebody is willing to take a long term view, there is still money to be made, kind of. So I think the most important factor which will guide us is if we don't find any values in the market, like we'll stop taking lump sum, or we feel that we're getting too much of short-term inflows. So what we are looking is for a long-term money. But if we feel that we're getting too much of short-term money, then we'll stop, because we don't want to affect the experience of the long-term investors. Investors who are giving us with the hard-earned money for a long term. So we don't want to compromise their interest for a short-term AUM, kind of. So if we're feeling that we're getting too much of AUM, we'll stop. Or another last thing, if we feel that we are not able to manage now, because size is creating this trouble. So far we are seeing that it's still like manageable, because fortunately market is also expanded. As you rightly said, small cap universe is very large. There are almost 400-500 stocks. Also, Yes. The quality of companies are much better, kind of, and plus you have good lineup of IPOs and all that. So all these things feel us that still there are opportunities, kind of. But having said that, one will have to come with a long-term view and be mentally ready to lose some amount of money in the short term. Okay. How difficult it is to manage that kind of a larger size? See, I know when I was there in Reliance, this fund was barely below 1,000 crore fund. Now it is 15,000 crores. It has grown 15x in very short period. So how difficult it is to manage now? So my friends who manage large cap, they tell me that managing small cap fund is 5 times more difficult. So if you're managing say 1,000 crore small cap fund, it's like managing 5,000 crore large cap fund. Yeah. But having said that, frankly, since that's my passion and that's my full-time job, kind of. So we're devoting entire full-time, and we have a fantastic team. So it's not that I'm the only person who is doing. So we have a fantastic team behind, kind of. So with that team behind, also, and see, though it's a 16,000 crore fund, it's not that I'm supposed to invest entire 16,000 crore today, kind of. So whatever incremental money which will come, we'll have to only invest that, and of course we'll have to manage the other 16,000 crore pretty well, kind of.
But I think since we are a long-term investors and we are very satisfied with overall quality of our portfolio and quality of management feedback, by and large, we feel we'll have a stable portfolio. So I think it's still fun. I think it's not that we're not able to manage. But having said that, when anytime we feel that we are not able to do justice, we'll stop taking lump sum inflows and we'll go back to SIP kind of flows at very short notice. ఆయన ఏం చెప్తున్నారంటే లాస్ట్ డెకేడ్లో మనం చూసినట్టయితే బ్యాంకింగ్ రిలేటెడ్ ఎన్పిఏ ఇష్యూస్ చూసాం, డిమానిటైజేషన్ చూసాం, జిఎస్టీ చూసాం. ఇలాంటి మేజర్ చేంజెస్, ఎకనామికల్ చేంజెస్ చూసినా కూడా స్మాల్ క్యాప్ కేటగిరీ 20% పైన రిటర్న్ డెలివర్ చేసింది. సో ఇంత ఎఫెక్ట్ అయిన డెకేడ్లో ఇంత రిటర్న్ డెలివర్ చేసినప్పుడు గోయింగ్ హెడ్ ఇంకొంచెం బెటర్ డెకేడ్ మనం చూడబోతున్నాం. సో అలాంటప్పుడు వీ విల్ సీ బెటర్ రిటర్న్ అనేది మా పర్సనల్ వ్యూ. అందుకనే మేము ఇన్ఫ్లోస్ని ఆపలేదు. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్న యాక్షన్స్ కూడా మన ఎకానమీ ఇంకా ఫాస్ట్గా గ్రో అవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ చైనా +1 స్ట్రాటజీ అండ్ గ్లోబలీ ఏదైతే థింగ్స్ మూవ్ అవుతున్నాయి అది కూడా ఇండియా గ్రో అవ్వడానికి అయితే చాలా హెల్ప్ చేస్తుంది. సో స్మాల్ క్యాప్ కేటగిరీలో ఇంకా మంచి గ్రోత్ అయితే నెక్స్ట్ డెకేడ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఒకవేళ మా ఫండ్లోకి షార్ట్ టర్మ్లోని మ్యాక్సిమం ఈయూమ్ వచ్చేస్తుంది, అంటే షార్ట్ టర్మ్ మనీ వస్తుంది అనుకోండి. అంటే కొందరు ఏంటంటే బాగా పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసి ఒక 6 months 8 months 1 year తర్వాత డబ్బులు విత్డ్రా చేసేస్తుంటారు. వేరేస్ మా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అలాంటి టైంలో ఎఫెక్ట్ అవుతారు కదా. సో అలాంటి ఫ్లోస్ వస్తున్నాయని మాకు అనిపించినట్టయితే మాత్రం డెఫినెట్లీ ఇన్ఫ్లోని రిస్ట్రిక్ట్ చేస్తామని చెప్తున్నారు. What's your view on this new technology companies, Samir? Like the ones which are coming up with, let's not take names. There are many companies which are coming with losses in their books, still able to get a very good response in market. What's your view on those kind of companies? Right. So see, I think this is sort of a once in a lifetime kind of things when this kind of changes, major changes happen. Kind of. So in India, we have never seen times when some fresh graduates out of college or some entirely new entrepreneurs, they're making big kind of. So this technology is helping you creating those kind of opportunities, and some of these opportunities may be for real, while valuation could be difficult to understand because markets are really taking a long term view. So I think the way we are approaching it is that if you completely ignore this space, saying that it's very expensive and we don't understand the valuation because we are used to valuing companies in certain fashion kind of, then you won't be able to stay in tune with the times. So our approach, what we have taken is that at least put 4 to 5% of the fund maximum in that in this kind of ideas, and you learn because this is a new thing for everybody kind of. So you have to really learn, and you can learn only by putting money kind of. True. But take only that much risk which you can live with. Like if something were to go wrong, and even within the companies which are coming, just be very selective and make sure that you're betting on the right kind of people, you're betting on the right kind of opportunities which have really potential to disturb the old business model and really create a value for. So don't ignore the space. Just like depending upon your risk profile, at least have some exposure and learn. Okay, that's good. నేను ఈ న్యూయర్స్ టెక్నాలజీ కంపెనీస్ అంటే లాస్ మేకింగ్ కంపెనీస్ ఏవైతే ఐపీఓకి వస్తున్నాయి, లైక్ జొమాటో ఇలాంటి కంపెనీస్ ఏవైతే వస్తున్నాయి వాటి మీద మీ వ్యూ ఏంటని అడిగిన క్వశ్చన్కి ఆయన ఏం చెప్తున్నారంటే మనం కంప్లీట్గా ఇగ్నోర్ చేసేలాం. ఎందుకంటే బికాస్ ఈ థీమ్ చాలా మంచి వెల్త్ క్రియేట్ చేస్తుంది. వీ హ్యావ్ టు లెర్న్ న్యూ థింగ్ ఆల్ టుగెదర్. కాకపోతే వీటిలోని మనం లూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం కొంచెం వరకు ఎలోకేట్ చేయాలి. మ్యాక్సిమం హైయెస్ట్ ఎలోకేషన్ ఇవ్వకూడదు, కొంచెం వరకు ఎలోకేషన్ ఇచ్చారు. ఒక లిమిట్ పెట్టుకుని ఆ లిమిట్ వరకు అయితే ఎలోకేషన్ ఇవ్వాలి. అండ్ వీ షుడ్ లెర్న్, ఎందుకంటే బికాస్ దిస్ ఈజ్ న్యూ ఏజ్ ఆఫ్ బిజినెస్. సో ఈ న్యూ ఏజ్ ఆఫ్ బిజినెస్ లో వీ హ్యావ్ టు లెర్న్ దీస్ న్యూ థింగ్స్ అని చెప్తున్నారు. Samir, what's your view on pharma space? It has done pretty well in last 1.5 year. Right. See, pharma companies' results, especially like if you look at the companies which have been focused on US for the last couple of days, I think the results have not been that great, kind of. And also, I think because of COVID, a lot of the normal procedures and the normal healthcare system have not been functioning to their fullest extent. So it's been overall challenging time. But I think thanks to COVID, the entire focus of entire world is on healthcare now. And I think that's going to create a lot of long-term opportunities. And again, India has some of the best ecosystem for pharma industry in the world, kind of. And with the China Plus strategy, one strategy, I think India can play, a lot of Indian companies can play a very important role in that direction. So if there is any significant correction in that space, I think one should look at as an opportunity and increase the exposure. ఫార్మా గురించి అడిగినప్పుడు యూఎస్ డిపెండెంట్ కంపెనీస్ ఒక రిజల్ట్స్ అయితే అంత బాగా రావట్లేదు. కాకపోతే కోవిడ్ తర్వాత హెల్త్ కేర్ మీద ఫోకస్ అయితే బాగా పెరిగింది. సో ఏ మాత్రం సిగ్నిఫికెంట్ కరెక్షన్ వచ్చినా దీన్ని ఆపర్చునిటీ కింద చూడొచ్చు హెల్త్ కేర్ సెక్టర్లో అని చెప్తున్నారు. What's your view on this commodity rally which is happening, Samir? There are new investors who are attracting to this theme because there is a sharp increase, but many people may not understand the cyclicality. Right. See, commodity is a very tricky way, kind of. So, see, unlike what we have discussed so far, long-term investing, in commodity, you have to trade. You have to
time both your entry and exit, kind of. So you have to take both the decisions right, and sitting is not necessarily the right thing, kind of. So if you have time and energy to understand this entire like things which are driving this movements, kind of. So sometime if you get it right, the money which you can make is humongous. So again, I think approach it in a very careful way and just make sure that you get your allocation right. If you like do really high allocation, sometimes you make a lot of money, but sometimes you can lose tons of money. So just be very careful with what you do. But in commodities, I think enter only if it's like if you can do both entry and exit, right? It's like Abhimanyu quota. It's very easy to enter, but if you don't exit on time, you might get killed. ట్రూ. నేను ఇప్పుడు కమోడిటీ థీమ్లో ఈ ర్యాలీ కనబడుతుంది కదా, ఈ ర్యాలీ మీద మీ వ్యూ ఏంటి అని అడిగాను. దానికి ఆయన ఏం ఆన్సర్ చేస్తున్నారంటే బేసికలీ కమోడిటీస్లోని ఎంట్రీ ఎగ్జిట్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పటివరకు ఏంటంటే లాంగ్ టర్మ్ హోల్డింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా వీడియోలోని. ఇది అలా కాదు, హోల్డ్ చేస్తే అయిపోద్ది పరిస్థితి. సో సెల్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే అది యాక్టివ్గా ట్రాక్ చేయగలరు, అంత టైం ఉన్నదో వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే బికాస్ చాలా వరకు సిగ్నిఫికెంట్ వెల్త్ క్రియేట్ అవుతుంది. బట్ కానీ ఎవరైతే ట్రాక్ చేయలేరో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Thanks a lot, Samir. It was really a wonderful interview. If you want to share something as a closure remarks, you can share it with the viewers. But I really enjoyed this half an hour conversation between us. So thanks. I think you asked really fantastic question, and you really made me nostalgic by reminding me of my old days, kind of. So my only limited advice to investors is that small cap is very, very interesting space. There are going to be, I think, huge amount of opportunities in next decade. Only thing I think you have to approach this space with a lot of discipline. Kind of just be right with asset allocation. While we are in a good phase of the market, we might forget that markets could be volatile. So just remember what happened in last March and be mentally ready that those kind of times will come. And I think the most important thing is to not to lose your nerves during bad times, because the best of the opportunities come during the bad times. So keep some money idle for those kind of times. And markets nowadays they're very volatile. So those kind of opportunities keep on coming. So if you get those kind of opportunities, maybe they could be once in a lifetime opportunities. So try and focus for that. But I think it's going to be very, very interesting. Small cap investing, because now we have very clear cut defined space. What is small cap? The large number of companies. And I think the quality of management, quality of companies in this space has improved significantly. So, we are seeing now many of the small cap companies are getting even better valuations than many of the larger counterparts. So that's the kind of opportunity. So just stay focused, stay bullish. Thank you. Thanks a lot, Samir. I really enjoyed this conversation. Pleasure was also mine. Thank you. Have a great day. సో గైస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ సమీర్ రాజ్ గారితో మన ఛానల్లో చేసిన ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు రీసెంట్గా మార్కెట్లోకి వచ్చి మన ఛానల్ రీసెంట్గా సబ్స్క్రైబ్ చేసినట్టయితే మన ఛానల్ ఇలాంటి ఎక్స్పర్ట్ సిరీస్ ఇంటర్వ్యూస్ ప్రీవియస్గా కూడా కండక్ట్ చేసాం. చాలామంది మంచి మంచి ఎక్స్పర్ట్లను ఇంటర్వ్యూ చేసాం. కంప్లీట్ ప్లేలిస్ట్ ఇక్కడ ఉంటుంది, మీరు చూడనట్టయితే చూడడానికి ప్రయత్నించండి. యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ లెర్నింగ్స్. అండ్ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఫన్.